ఒక కేసు మాకు శంషాబాద్ నుంచి వచ్చింది. ఆ అమ్మాయి మైనర్, అంటే షీఈ్ హార్డ్లీ 17 years. నా దగ్గరకు వచ్చినప్పుడు 17 years కన్నా ముందు 3 ఏళ్ల నుంచి ఆ అమ్మాయి ప్రేమాణ్యంలో ఉంది. అంటే 17 years నుంచి ముందు అంటే ఊహించండి, అంటే షీ వాజ్ హార్డ్లీ 14 years old. 14 years old అంటే 9th క్లాస్ నుంచే షీ వాజ్ ఇన్ లవ్ విత్ అ ముస్లిం బాయ్. ఎవరా ముస్లిం బాయ్ అంటే తన స్కూల్ బస్ కండక్టర్, డ్రైవర్ కూడా కాడు, వాడు కండక్టర్. వీళ్ళకి ఇవే ఉంటాయండి. పంచర్ షాప్ వాళ్ళు, బస్ కండక్టర్లు, టీవీ మెకానిక్లు, ప్లంబరింగ్ వాళ్ళు, ఇవే వీళ్ళ వృత్తే ఇది. అలాగే ర్యాపిడోస్ అని, ఊబర్ అని, ఇలా వాళ్ళు అన్నిట్లోని దూరిపోయి మన ఆడపిల్లలని చక్కగా మంచిగా మాయ చేసి, బ్రెయిన్ వాష్ చేసి, వలలో వేసుకొని, నిన్న కదా జోరు అంటే ప్రేమించి వివాహం చేసుకొని పిల్లలు కనాలి. పిల్లల కంటే ఏమవుతారు? ఆబ్వియస్ గా ముస్లిం పిల్లల కంటే ముస్లింలు అయిపోతారు, హిందూ పిల్లల కంటే హిందువులు అవుతారు. తండ్రి ఏ మతం అయితే పిల్లలు అదే మతం అవుతారు, కానీ తల్లి మతం పిల్లలకి రాదు కదా. ఇది మన భారతదేశ చట్టంలోనే ఉంది, భారతదేశపు దాని కాన్స్టిట్యూషన్ లోనే ఉంది. మనం కొత్తగా చెప్పాల్సింది లేదు. కాబట్టి ఇది మన ఆడపిల్లలు బుర్రల్లో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఈ సెక్యులర్ భావంతో మాట్లాడకూడదు ఆడపిల్లలు ఖచ్చితంగా.